సింపుల్గా మ్యాక్రోనీ చేసుకుందాం రండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ పాస్తాను అయితే బాయిల్ చేసి పక్కకు పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసి జింజర్ గార్లిక్ అయితే చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనకు నచ్చిన వెజ్జీస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యాప్సికమ్, పచ్చిమిర్చి, టమాటో వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ కొంచెం పసుపు, అలానే వెజ్జీస్ ఉడకడానికి ఉప్పు, కారం కూడా వేసుకొని ఆనియన్ అనేది ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ అయితే ఉడికించిన పాస్తాను అయితే వేసుకొని మంచిగా అంత మసాలా పాస్తాకు పట్టేటట్టు కలుపుకున్న తర్వాత సాసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. వెనిగర్, సోయా సాస్, అలానే టమాటో కెచప్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ధనియా పౌడర్, అలానే రుచికి సరిపడా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని కొంచెం వాటర్ని అయితే వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం మసాలాలన్నీ పాస్తాకు పడతాయి. లాస్ట్కి అయితే నేను కొంచెం క్యాబేజ్ వేసుకున్నాను. అంతే, రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకోవడమే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.